వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 17, 18, 19. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలు పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచ్చేయును. దయగలిగిన మా తండ్రి, ఈ కొందనాలు స్తోత్రాలు ప్రభువా, కరుణించండి. మీరు మాతో మాట్లాడిన నాయనా, మీ స్వరాన్ని మేము వినట్లు దయచూపండి. బ్రతికించే నీ వాక్యం, సరిచేసే నీ వాక్యాన్ని మాకు ఇవ్వండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో హబక్కు పత్రిక గ్రంథము 3వ అధ్యాయం 17, 18, 19 3 వచనాలు మనం చదువుకుంటూ వచ్చాం. ప్రవక్త అయిన హబక్కు దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని యొక్క ప్రజలపై జరుగుతున్న ఆ భయంకరమైన దేవుని యొక్క ఉగ్రత లేక శిక్షను జ్ఞాపకం చేసుకుంటూ అనేక ప్రశ్నలు ఈ పత్రికలో, ఈ పుస్తకంలో తాను తెలియజేశాడు. మొదటి అధ్యాయంలో మరి కొన్ని ప్రశ్నలు తాను ఆ దేవుణ్ణి అడుగుతూ బాధపడుతూ ఉంటాడు. 2వ అధ్యాయములో దేవుని జవాబును తాను వింటాడు. 3వ అధ్యాయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. 3 అధ్యాయాలు. మొదటి అధ్యాయం అంతా ఏంటి ప్రభువా, ఇదేంటి నాయనా, అదేంటి నాయనా ప్రశ్నలు సంధిస్తూ ఉంటాడు. 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడగా సమాధానాలు పోగు చేసుకుంటూ ఉంటాడు. 3వ అధ్యాయంలో థ్యాంక్స్ దేవుడా అని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. కనుక ఈ 3 అధ్యాయాలు కలిగిన పుస్తకంలో హబక్కు ఒక బలమైన శ్రేయస్కరమైన తీర్మానం చేసుకున్నాడు. ఒక బలమైన తీర్మానం కలిగిన భక్తుడు హబక్కు. హబక్కు అంటే కౌగలించుకొనుట అని అర్థం. హబక్కు అంటే అర్థం ఏంటి? కౌగలించుకొనుట. ప్రతి విశ్వాసి హబక్కు లాంటి తీర్మానం కలిగి ఉండాలి. హబక్కుకు ఎలాగూ దేవుణ్ణి కౌగలించుకున్నాడో మనము కూడా దేవుని సిలువను లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తును అంటి పెట్టుకుని బ్రతికే వారిగా ఉండాలి. ఈ హబక్కు పుస్తకంలో వారి స్థితిని గూర్చి మొదట బాధపడ్డాడు. మొదటి అధ్యాయము 2, 3 వచనాలు. 3వ వచనం, నన్నెందుకు దోషము చూడనిచుచున్నావు, బాధ నీవేళ ఊరక చూచున్నావు, ఎక్కడ చూసినా నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి, జగడములు కలహములు రేగుచున్నవి, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయెను, భక్తిహీనులు వచ్చి నీతిమంతులను పట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. ఆయన ఆవేదన ఇది. ధర్మశాస్త్రం నిరర్ధకమైపోయింది నాయన, భక్తిహీనులు వచ్చి నీతిమంతుల మీద పడుతున్నారు, నీతిమంతులను వాళ్ళు హింసిస్తున్నారు, కనుక ఇది నేను చూడాల్సి వచ్చిందే, ఎంతో దుఃఖపడుతున్నాడు. అలాగ ఉన్నవారు ఎవరంట? అలాగూ మీద పడిన వారు చాలా భయంకరులు, క్రూరులు. 6వ వచనం, ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరగు కలదీలకు నేను రేపుచున్నాను అంటున్నాడు. వారు ఎలాంటి వారు? 8వ వచనం, వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరిగెత్తును, రాత్రి అందలి తిరుగులాడు తోడేళ్ల కంటే అవి చురుకైనవి, వారి రౌతులు దూరము నుండి వచ్చు తటాలున జొరబడుదురు, ఎరను పట్టుకున్నటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరిగెత్తుతూ వత్తురు. 11వ వచనం, తమ బలమునే తమకు దేవతగా భావింతురు. వారు ఎలాంటి వారంటే తమ బలమునే వారు ఏమనుకుంటారు? తమ దేవత అనుకుంటారు. అంతేకాదు, వారిని గూర్చి మరొక మాట అంటాడు. 16వ వచనం, కావున వలల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును
తమకు కలుగుచూ వచ్చునని వాడు తమ వలలకు బలులు. కనుక వల వలన చేపలు దొరుకుతున్నాయి, లాభం దొరుకుతుంది, వ్యాపారం బాగుంది అని చెప్పి వలకు బలిచ్చేవాళ్ళంట. వలలకి ఏమిస్తారు వాళ్ళు? బలులు అర్పిస్తారు కదా. అంటే వాహనానికి దండం పెట్టి వాహనం నడిపినట్టు. ఏమండి, నువ్వు ఎట్లా నడిపితే అది అట్లా నడుస్తుంది. పాపం వాహనాన్ని ఏముంది? కొందరు బండి ఎక్కేటప్పుడు బండికి దండం పెట్టుకోవటం, నిజంగా ఆ వస్తువుకు నమస్కారం చేయటం. ఈ దినాల్లో వాళ్ళు కూడా ఆ దినాల్లో వలలకు దండాలు పెట్టేవాళ్ళు, వలలకు బలులు అర్పించేవాళ్ళు. కనుక ఇలాగూ మాట వినక దేవుని ప్రజలు నష్టపోయారు. మాట వినని దేవుని ప్రజలను శిక్షించటానికి దేవుడు కల్దీలను రేపాడు. ఇలాంటి భయంకరమైన గందరగోళాల మధ్య ప్రవక్త ఒక తీర్మానం చేస్తున్నాడు. ఇలాంటి సంతోషము లేని ప్రజల మధ్య, ఇలాంటి మాట వినని కుటుంబాల మధ్య, ఇలాగూ దేవుని క్రమానికి లోబడని ప్రజల మధ్య దుఃఖముతో ఉండవలసిన హబక్కు ఒక తీర్మానం చేశాడు. అదే మనం చదువుకున్నాం. హబక్కు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినా, ఆయన తీర్మానం అదండి. కనుక దైవజనుని యొక్క తీర్మానం ఏంటంటే, పంటలు పండకపోయినా, పశువులు శాలలో పశువులు రాకపోయినా, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలీవా తోటలు, ఏవండి ఇవి మామూలు పంటలా? వ్యవసాయదారుని అడిగితే చెప్తాడు ద్రాక్ష పంట ఎంత విలువైనదో, ఒలీవా పంట ఎంత విలువైనదో. అసలు ఆలివ్ ఆయిల్ కొనగలమా మనం? ఆలివ్ నూనెను మనం వాడగలమా? ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. ఒకసారి 1 లీటర్ కొని చూడండి, ఎంత కాస్టో అర్థమవుతుంది. కనుక అలాంటిది పంటలే పోతే సంతోషం ఉంటుంది అంటారా? ద్రాక్ష పండ్లు, అంజూరపు పండ్లు, దానిమ్మ పండ్లు, ఏవండి ఒలీవా తోటలు, శాలలో పశువులు అంటే గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఎన్నో రకాలు. కనుక మాంసాహారం, శాహాకారం అన్నిటిని పోగొట్టుకుంటున్నాడు. అయినా ఏమన్నాడు తెలుసా? నేను ఆనందిస్తాను, నేను యెహోవా యందు. చెప్పండి, ఏమంటున్నాడు? దేవుని బిడ్డలుగా ఇన్ని మైనస్లు, ఇన్ని నష్టాలు తన చుట్టూ ఉన్నా, సమాజము గలిబిలిగా ఉన్నా, ఇశ్రాయేలు యూదులు దేవుని ధర్మశాస్త్రాన్ని నిరార్థకం చేసే స్థితిలో ఉన్నా, కల్దీయులు వచ్చి వీరిని బలవంతంగా వీరిపై కాలు మోపి అణగద్రొక్కి, వారు చిరుతపుల కంటే వేగంగా పరిగెత్తి తమ వలలకు బలులర్పించుకునే వారిగా ఉన్నా, ఇలాంటి భయంకరమైన గందరగోళము మధ్య ఒక ప్రవక్త ఎలా సంతోషంగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో అన్ని గందరగోళాలు ఉంటే సంతోషంగా ఉండగలమా? మన ఆఫీసులో గందరగోళాలు ఉంటే మనం సంతోషంగా ఉండగలమా? మన బిడ్డల జీవితాలు గందరగోళంగా ఉంటే మనం సంతోషంగా ఉండగలమా? దైవజనుడు అంటున్నాడు, నేను ఉంటానంటున్నాడు. నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకు ఆయన సంతోషంగా ఉండగలిగాడంటే, తాను చెప్తాడు, నేను యెహోవా యందే ఆనందించెదను. ఈ మధ్యాహ్న కాలం దేవుని బిడ్డగా అన్నీ పోయినా, ఏమీ లేకపోయినా, దైవజనుడైన హబక్కుకు ఎలా సంతోషంగా ఉన్నాడు? 3 కారణాలు గుర్తు చేస్తాను. మొదటిగా రండి, దేవుని వాక్యములో నుండి హబక్కు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు. మొదటిగా ఆయన సంతోషానికి కారణం ఏంటంటే రక్షణ, దేవుడి యొక్క రక్షణ, దేవుడు తనకిచ్చిన రక్షణ, లేక దేవుడు రక్షించువాడని ఎరిగిన విశ్వాసం, తన రక్షణకర్తను తాను కలిగున్నాననే నమ్మకం. కనుక నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేనేం చేస్తున్నాను? ప్రతి విశ్వాసి తన జీవితంలో తన రక్షణను బట్టి సంతోషించటం నేర్చుకోవాలి, రక్షణకర్తను బట్టి సంతోషించటం నేర్చుకోవాలి. కానీ అదేంటో, రక్షణ పొందిన వారు, రక్షణ పొందని వారు కూడా రక్షణను పొంది ఇక ఆ రోజే పాత చీటీలాగా చింపి పక్కన పడేస్తున్నారు.
రక్షణ పొందాననే సంతోషం లేకుండా బ్రతుకుతున్నారు. రక్షణ పొందాననే సంతోషం హృదయంలో ఉంటే దేవుని మందిరానికి ఎలాగొస్తారో తెలుసా? ఎంత వేగంగా వస్తారో తెలుసా? చిన్నపిల్లల్ని తిరణాలకు తీసుకెళ్తుంటే కాస్త లేట్ అయిందనుకో, వాళ్ళు ఏం చేస్తారు? అక్కడుండే వస్తువులు, అక్కడుండే బొమ్మలు, అక్కడుండే ఆ యొక్క ఆకర్షణీయమైన వాటిని వాళ్ళు కనుక రుచించిన వాళ్ళు అయితే అసలు అటు నుంచి ఇటు రారు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటానికి స్పీడు, అక్కడి నుంచి ఇంటికి రావడానికి లేటు. ఎందుకు? వాళ్ళ హృదయంలో ఏముంది? సంతోషం. కొత్త కొత్త మనుషులు, కొత్త కొత్త వస్త్రాలు, కొత్త కొత్త వస్తువులు, తినుబండరాలు, ప్రయాణాలు, రకరకాలైన జిగేలుమనే లైట్లు, ఇవన్నీ చిన్న బిడ్డ హృదయానికి సంతోషాన్ని కలిగించినాయి. మరి రక్షణ పొందిన వాళ్ళు కూడా తిరణాలను బట్టి సంతోషించేవాళ్ళేనా? రక్షణ పొందిన వాళ్ళు కూడా లోకాన్ని బట్టి సంతోషించేవాళ్ళేనా? రక్షణ పొందిన వారు తమ రక్షణను బట్టి, రక్షకుడైన దేవునిని బట్టి వారు ఏం చేయాలంట? సంతోషించాలి. ప్రియులారా గమనించండి, మనము పొందిన రక్షణ సరైనది అని ఎప్పుడు నిర్ధారించబడుతుందంటే రక్షణను బట్టి నీ హృదయము సంతోషించటానికి అలవాటు పడాలా. దేవా, నా జీవితంలో నీవిచ్చిన అన్నీ ఒక ఎత్తు, నీవిచ్చిన రక్షణ ఒక ఎత్తు నాయన. రక్షణ అనేది వీటన్నిటికంటే ఉన్నతమైనది. భార్య కంటే, భర్త కంటే, బిడ్డల కంటే, కుటుంబము కంటే, పేరు కంటే, ఉద్యోగము కంటే, సంపద కంటే, ఆరోగ్యం కంటే, సంబంధాల కంటే, స్నేహితులు, బంధుమిత్రుల కంటే కూడా రక్షణ అనేది స్పెషల్, ప్రత్యేకమైంది. చాలామంది జీవితంలో రక్షణ విలువలు తెలియకుండానే బ్రతుకుతున్నారు. రక్షణ పొందామంటూనే, రక్షణ పొందామని చెప్పుకుంటూ రక్షణ విలువలు లేకుండా బ్రతికేవారు లేకపోలేదు. దైవజనులు మరి సిఎస్ ప్రసన్న కుమార్ గారు ఒక మాట అంటుంటారు, విలువ లేని వాడికి కోటు ధరింపజేస్తే కోటు సిగ్గుపడిద్ది అంట. నన్నెందుకు వేసుకున్నావు నువ్వని, నువ్వు నన్నెందుకు వేసుకున్నావు, నాకు సిగ్గుగా ఉంది, నన్ను ఇడిచేసేయి అంటదంట. కనుక దేవుడు బలహీనులమని తెలిసినా, భక్తిహీనులమని తెలిసినా, అయోగ్యులమని తెలిసినా, అపాత్రులమని తెలిసినా దేవుడు ప్రేమించి మనల్ని రక్షించుకొని రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ద్వితీయోపదేశ కాండము, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 33:29 దైవజనుడైన మోషే ఈ మాట అన్నాడు, ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు అది. ఇశ్రాయేలుకు దేవుని సేవకుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలు అంటే యాకోబు పిల్లలు, 12 గోత్రాల వారు. యూదులు ఇశ్రాయేలు అప్పుడు కలిసే ఉన్నారు, గోత్రాలు ఇంకను వేరు కాలేదు. కనుక దేవుని సేవకుడు చెప్తున్న, ఇశ్రాయేలు, నీకు తెలుసో తెలియదో నీ భాగ్యం ఎంత గొప్పది. ఏం భాగ్యమో ఏమో బాబు, మేము అరణ్యంలో నడవలేకపోతున్నాం, మన్నా తినలేక చచ్చిపోతున్నాం, నీళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాం, ఇంకా ఎంతకాలం నడవాలో ఏమో. పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నావు, వాగ్దాన దేశం అన్నావు, పితరులకు ప్రామిస్ చేసిన ప్రామిస్ ల్యాండ్ అని చెప్పావు, ఎప్పుడు ఇస్తావో ఏంటో అనలేదండి వాళ్ళు. దేవుని సేవకుడు మోషే చెప్తున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఏంటి నా భాగ్యం అంటే, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. కనుక రక్షణ పొందినవాడు భాగ్యవంతుడు. రక్షణ పొందిన నీవు భాగ్యవంతురాలవు. ఈ సత్యాన్ని నువ్వు ఎరిగితే దేవునిలో ఆనందించటానికి ఆలస్యం చేయవు. రక్షణ పొంది కూడా విచారించే మనస్సు, రక్షణ పొంది కూడా నిరుత్సాహంతో కూడిన మనస్సు, రక్షణ పొంది కూడా అసంతృప్తి కలిగిన మనస్సు, రక్షణ పొంది కూడా కృతజ్ఞత లేని, తృప్తి లేని జీవితం మనుషుడు జీవించడానికి కారణం ఏంటంటే, రక్షణలో ఆనందించటం మానేసి లోకాన్నే కొలమానంగా పెట్టుకొని బ్రతుకుతున్నారు. రక్షణలో ఆనందించటం ఎప్పుడో మర్చిపోయారు. వాక్యాన్ని బట్టి ఆనందం, పాటలను బట్టి ఆనందం, మందిరాన్ని బట్టి ఆనందం, ఉపవాస ప్రార్థనను బట్టి కలిగే ఆనందం, పాపాన్ని ఒప్పుకోవటంలో కలిగే ఆనందం, అసలు ఇవండి నిజమైన సంతోషం. వీటిని విడిచిపెట్టి ధనమును బట్టి, పేరును బట్టి, బలమును బట్టి, అందచందమును బట్టి, సంబంధాలను బట్టి, స్నేహాలను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి వీళ్ళు ఎంతకాలం ఉంటారు? ధనము శాశ్వతం కాదు, సంబంధం శాశ్వతం కాదు, అందచందం శాశ్వతం కాదు, పేరు ప్రఖ్యాతి శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేదానినేమో పక్కన పెడితివి, అశాశ్వతంగా ఉన్న వాటి మీదేమో ఆనందించాలని కలలగంటివి. అందుకే దేవుని సేవకుడు అంటున్నాడు, గొర్రెలు, మేకలు, పశువులు
ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు ఇవి అశాశ్వతం. నేను యెహోవా యందే ఎవరి యందు ఆనందిస్తాడంట. కనుక మొదటిగా దేవుని బిడ్డగా నీవు దేవునిలో ఎందుకు ఆనందించాలంటే ఆయన నిన్ను రక్షించుకున్నాడు, అందుకు నీవు ఆనందించాలి. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి నీవు సంతోషించాలి. కీర్తనల గ్రంథము దేవుని సేవకుడు దావీదులాగా అంటున్నారు. చదువుదాం. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 7వ వచనం. 62:7 నా రక్షణకు నా మహిమకు దేవుడే ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. నా రక్షణకు నా మహిమకు అంటే నా ఘనత, నా పేరు, నా ప్రఖ్యాతి, నాకు ఇవ్వబడిన వెండి బంగారము, మా పదవి, పలుకుబడి, నా మహిమకు ఎవరు ఆధారం అంట? దేవుడే. కనుక ఈ గ్రహింపు ఉన్నది కాబట్టి ఆనందించగలుగుతున్నాడు. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. 71వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో నుండి 15వ వచనం. 71వ కీర్తన 15వ వచనం. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును. అవి నాకు ఏమంటున్నట్టు తెలుసా? నీ నీతిని నీ రక్షణ నా నోరు దినమెల్ల చెప్పగలుగుతున్నావా? ఒక స్నేహితుని యొద్దకు వెళ్ళి, ఒక స్నేహితురాలి యొద్దకు వెళ్ళి, లోకంలో ఉన్న వారి యొద్దకు వెళ్ళి, నీ పరిచయస్తులు కనీసం వెళ్ళి అవకాశం ఉన్నప్పుడైనా సరే నీ రక్షణను గురించి చెప్పగలుగుతున్నారా? చెప్పండి. వ్యర్థమైన సంభాషణలు, విస్తారమైన మాటల్లో దోషముండకు మానదని తెలిసినా విస్తారమైన మాటలు లోకాన్ని, లోక సంబంధమైన తెలివిని కుమ్మరించి వచ్చేస్తాం. కానీ దేవుడు నేను పాపికుంటే నన్ను రక్షించుకున్నాడు బ్రదర్. నేను సరైన స్థితిలో బ్రతకకపోతుంటే దేవుని వాక్యం నన్ను పట్టుకున్నది సిస్టర్, చెప్పగలుగుతారా? దేవుని వాక్యం చెప్తుంది కదా పరిశుద్ధ గ్రంథంలో, నీ రక్షణను గూర్చి నా నోరు దినమెల్లా వివరిస్తుంది. కనుక దేవుని బిడ్డగా మొదటిగా ఎందుకు హబక్కూకు ఆనందించాడంటే దేవుని రక్షణ. క్రొత్త నిబంధనలో రక్షణ పొందిన వారి ఎంత సంతోషంతో వారు దేవుని ఆరాధించారో తెలుసా? అపోస్తల కార్యములు పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకి ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది రక్షణ పొందారంట? 3,000 మంది రక్షణ పొందారు. రక్షణ పొందిన వాళ్ళు ఏం చేశారు? 44 విశ్వాసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక తమ చరచరాస్తులు అమ్మి అందరినీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారమును పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో రక్షణ పొందిన వారు వారి టైం టేబుల్ ఇది. రక్షణ పొందడం అంటే ఏంటి? రక్షణ పొందడం అంటే ఇక నేను బలలో చేయి వేయడానికి లైసెన్స్ వచ్చింది కాదు. నేను కూడా స్టేజ్ మీద నిలబడటానికి నాకు అర్హత వచ్చింది అబ్బే కాదు. రక్షణ పొందటం అంటే ఇది ఈ ప్రిన్సిపల్స్, ఈ సూత్రాలు, ఈ పట్టికను మనం చదవాలి. అపోస్తల విశ్వాస ప్రమాణం చదువుతామే, ఇది చదవాలి. కనుక ఇందులో రాయబడిన అపోస్తలులు బాప్తిస్మము 3,000 మందికి 2,000 మందికి ఇచ్చిన తర్వాత వారందరూ సమిష్టిగా ఏక మనస్సుతో కూడుకునేవారంట. ఎంత సంతోషం ఉంటే కూడుకుంటారు ఆలోచించండి. ఎంత సంతోషం ఉంటే చరచరాస్తులు అమ్మి అక్కర గలవారికి పంచుకున్నారు. ఎంత సంతోషం ఉంటే ఒకరి బాధ సాధలు ఒకరు అర్థం చేసుకుంటున్నారు. ఎంత వారి మధ్య ఐక్యత ఉంటే ప్రజలందరి వల్ల వారు దయ పొందుకున్నారు. ఈరోజు ఈ మెట్టును ఎందుకు సంపాదించుకోలేకపోతున్నారు? కనుక ఆరాధన, ప్రార్థన, విశ్వాస జీవితం అంటే నచ్చినట్టు తోచినట్టు బ్రతికేది కాదు. ఏదో ఆదివారం 1 గంట దేవుని వాక్యం ఎక్కడో ఒక స్థలంలో కూర్చొని విని వెళ్ళిపోయేది కాదు. అది ఒక క్రమముతో కూడినది, అది బాధ్యతతో కూడినది, అది విశ్వాసంతో కూడినది, పరిశుద్ధతతో కూడినది. వాక్యమునకు లోబడకుండా చేసే భక్తి అది కేవలం ఒక దినాన మనకు సిగ్గును బహుమానంగా ఇచ్చిద్ది.
సిగ్గునే బహుమానంగా పొందుకోవాల్సి వస్తుంది. కనుక హబక్కూకు అంటున్నాడు, తనకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, నేను యెహోవా యందే ఆనందిస్తా. ఎందుకయ్యా అంటే, ఎందుకు ఆనందిస్తారయ్యా? గొర్రెలు మేకలు లేకపోతే ఎట్లా ఆనందం? మాకైతే కోడి పిల్ల ఇంటికి రాకపోయినా ప్రార్థనకు మానుకుంటాం, కాలు నొప్పి లేకపోయినా ప్రార్థనకు తలనొప్పి స్టార్ట్ అవుతుంటే ప్రార్థనకు మానుకుంటాం. నువ్వేంటి నాయనా ఇన్ని పోయినా ఎట్లా ఆనందిస్తున్నావంటే, ఆయన చెప్తున్నాడు, నా రక్షణకర్త, నా సంతోషానికి కారణం నా రక్షణ. దేవుడు నన్ను రక్షించుకున్నాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అపోస్తల కార్యములు 8వ అధ్యాయములో ఒక వ్యక్తి మారు మనసు పొంది వాక్యం విని బాప్తిజం తీసుకున్నాడు, రక్షించబడ్డాడు. ఆ వ్యక్తిని గూర్చి ఇలా రాయబడింది, నపుంసకుణ్ణి ఫిలిప్పు సువార్తతో ఆకర్షించి దేవుని యొద్దకు తీసుకొచ్చాడు. 8వ అధ్యాయం 39వ వచనం, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ఎట్లా వెళ్ళాడంట? ఎవరైనా ధనాగార మంత్రి, మామూలు వ్యక్తి కాదు. మన భాషలో చెప్పాలంటే ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ మంత్రి యొక్క హోదా ఎలా ఉంటుంది? ఏవండి, వాక్యాన్ని చదివాడు, విన్నాడు, ఫిలిప్పు ద్వారా గ్రహించుకున్నాడు, యేసును గూర్చిన సువార్తను ప్రకటించగా మారు మనసు పొందాడు. ఇవిగో నీళ్ళు, ఆటంకం ఏంటని మారు మనసు పొంది నీళ్ళల్లోకి దిగాడు. ఈ దినాల్లో చాలామంది ఎన్నిసార్లు విను, ఎన్ని సంవత్సరాలు విను, ఎంతగా చెప్పు, అసలు ఆ నీళ్ళల్లోకి దిగరు, మారు మనసు పొందరు, పాపాన్ని ఒప్పుకోరు. బాప్తీసం అంటే అదేందో విషం అనుకుంటారు. మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టరా బాబు అంటే అదేంటో త్యాగం అనుకుంటారు. ఎంత సిగ్గుకరమైన జీవితం, ఎంత అవమానకరమైన స్థితి. కనుక పోస్ట్ పోన్ చేస్తుంటారు. చేదు మాత్ర చిన్నపిల్లలకు తాయించాలనుకోండి, వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళని చందమామ కథలు చెప్పాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏదో చేయాలి, అరటి పండ్లు కలిపి పెట్టాలి, ఏదో ఒక మాయ చేసి పెట్టాలి. నీవు కూడా అలాగే ఉన్నావేమో. కనుక దేవుని వాక్యములో సూటిగా యేసు క్రీస్తు శిలువను గూర్చి, వధించబడిన గొర్రెపిల్లను గూర్చి ఫిలిప్పు నపుంసకునితో మాట్లాడితే, నీళ్ళల్లో దిగి బాప్తీసం పొందాడు. పొందిన వ్యక్తి ఎలాగ వెళ్ళాడంట? ఆ మాట మనకు కావాలి. సంతోషముతో. అంటే ఆయన సంతోషం ఏంటంటే, నేను రక్షణ పొందాను, అది ఆయన సంతోషం. నేను మంత్రినయ్యాను, కాదు. నేను చాలా కోట్లు కూడబెట్టాను, అబ్బే కానే కాదు. నాకు సేవకులున్నారు, రథమున్నది, అది కూడా కాదు. నేను కూడా గుడికి వెళుతూ వస్తున్నాను, యెషయా గ్రంథం చదువుతున్నాను, ఇది కూడా కాదు. నేను ఇప్పుడు సరైన స్థితిలోకి వచ్చాను. చదివినప్పుడు సరైన స్థితి రాలేదు, రథం మీద గుడికి వెళ్ళినప్పుడు సరైన స్థితి కాదు. ఎప్పుడైతే తను దేవుని రక్షణను పొందాడో అప్పుడు తన ముఖంలో ఏమొచ్చింది చెప్పండి? సంతోషం. కనుక హబక్కు అంటున్నాడు, ఎందుకు నాయనా పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు నీకెట్లా సంతోషంగా ఉండగలుగుతున్నావు? అనుకున్నవి ఏవి జరగటం లేదు, అయినా ఎట్లా సంతోషంగా ఉండగలుగుతున్నావు? కల్దీలు వచ్చి యూదుల్ని చితకబోతున్నారు, నీకు ఎట్లా సంతోషము? నీ ప్రజలు ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేస్తున్నారు, వలలకు బలులర్పిస్తున్నారు, నువ్వు ఎట్లా సంతోషిస్తున్నావంటే, యెహోవా యందే నేను. ఈరోజు దేవుని బిడ్డగా దేవునిలో సంతోషించటం అలవాటు చేసుకో. దేవుడిచ్చిన రక్షణను బట్టి సంతోషించటం అలవాటు చేసుకో. మీరు అనుకోవచ్చు, అంటే మిగిలిన సంతోషాలు అక్కర్లేదండి. ఖచ్చితంగా కావాలి. తల్లిదండ్రులను బట్టి సంతోషించు, బిడ్డలను బట్టి సంతోషించు, అన్నదమ్ములను బట్టి సంతోషించు, నీకు దేవుడిచ్చిన సంపాదన కష్టార్జితాన్ని బట్టి సంతోషించు, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సంతోషించు. కాదనను, అయితే అవి శాశ్వతం కాదు అని చెప్తున్నా. అవి మాత్రమే నీ గాయాన్ని పోడ్చలేవు, అవి మాత్రమే నీకు నిజమైన సంతోషం కాదు, అవి మాత్రమే నీవు మంచి స్థితిలో ఉంటావంటానికి సరైన కొలమానము కాదు. కనుక నిజమైన సంతోషం ఏంటంటే, నేను రక్షణ పొందిన బిడ్డను, ఈరోజు నేను చనిపోయినా నేను ప్రభువుతో ఉంటాను. ఈరోజు ఒకవేళ నేను కన్ను మూసినా నా సంతోషం ఏంటంటే, నేను ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయింది పరలోకానికి. నేను పరలోకానికి వెళ్ళగలిగిన వ్యక్తిని, దేవునితో ఉండగలిగిన వ్యక్తిని, ప్రభువుతో జీవించగలిగిన వ్యక్తిని. ఇలాంటి మనసుతోనే మందిరానికి రావాలి, ఇలాంటి ఆలోచనతోనే భక్తి చేయటం నేర్చుకోవాలి. కనుక హబక్కు యొక్క జీవితంలో మొదటి సంతోషానికి కారణం ఏంటంటే,
రక్షణ రక్షకుడు. చెప్పండి, రక్షణ రక్షకుడు. రెండవ కారణం చదువుదాం. హబక్కు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. 3:19 ప్రభువు యెహోవాయే. రెండవ సంతోషానికి కారణం ఏంటంటే దేవుడే నా బలము. దేవుడే రెండవది. ఎందుకు సంతోషించగలుగుతున్నాడు అంటే దేవుడే నా బలము, నా బలము దేవుడే. అంటే కల్దీయులను గురించి ఇందాక చదివాను కదా, వాళ్ళ బలం ఏంటి? హబక్కు గ్రంథములో రాయబడిన మాట. హబక్కు గ్రంథము 1వ అధ్యాయము, హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 10-11. రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారము గల దుర్గములను అన్నిటిని తృణీకరింతురు, మట్టి దిబ్బలు చేసి వాటిని పట్టుకొందురు, తమ బలమునే తమకు దేవతగా. అది అందుకే దైవజనుడు అంటున్నాడు, వారికేమో వారి బలము గొప్పది, నాకేమో దేవుడే బలం. నాకెవరంట? దేవుడే బలం, దేవుడే బలం. కనుక వారేమో వారికి ఉన్న గుర్రములను బట్టి, రథములను బట్టి, ఆయుధ సంపత్తిని బట్టి, తెలివితేటలను బట్టి, వారి దగ్గర ఉన్న వస్తు వాహనములను బట్టి వారు ఇది మా బలం అనుకుంటున్నారు. కానీ ప్రవక్త ఏమంటున్నాడంటే, ప్రభువు యెహోవాయే నా బలము. ఈరోజు దేవుని బిడ్డగా దేవుడు నీ బలము అనే సత్యాన్ని తెలుసుకో. దేవుడు మన బలముగా ఉన్ననాడు, దేవుణ్ణి మనము బలముగా అంగీకరించిన నాడు ప్రతి పోరాటములో నీవు విజయాన్ని సాధించగలుగుతావు. ప్రతి పోరాటములో దేవుడు నీకు అద్భుతమైన విజయాన్ని ప్రసాదించగలుగుతాడు. బైబిల్ గ్రంథములో దావీదు జీవితంలో జరిగిన యుద్ధాలు బహుశా ఏ రాజు కాలంలో జరగలేదేమో. దావీదు జీవితంలో ఎన్నో యుద్ధాలు, ఎన్నో వైపుల నుండి యుద్ధాలు. సహజంగా యుద్ధం అనగానే శత్రువుల నుండి యుద్ధం జరుగుతుంటుంది కదా. ఇశ్రాయేలు ప్రజలకు ఆ దినాల్లో ఎవరు శత్రువులు? ఫిలిస్తీయులు, మిద్యానీయులు, ఇలాగ కానానీయులు, ఇలాగ వచ్చి యుద్ధం చేసేవారు. రకరకాలుగా మనుషులు వచ్చి వారిపై యుద్ధం చేసేవారు. దావీదుకు ఫిలిస్తీయులు, కానానీయులు, మోయాబీలే కాకుండా, అమ్మోనీలే కాకుండా ఇంటోళ్ళతో కూడా యుద్ధం. భార్యతో యుద్ధం, కొడుకులతో యుద్ధం, స్నేహితులతో యుద్ధం, అందరితో. దావీదు కాలములో ఎన్నో పోరాటాలు ఉన్నాయి. అయినా వాటన్నిటినీ ఎట్లా జయించాడోనండి. ఎట్లా జయించాడంటే సీక్రెట్ ఒకటే, కీర్తనల గ్రంథం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా బలమా. ఎంత మంచి మాట. అదే రహస్యం. ఎట్లా జయించాడంటే తను అనుకున్నాడు, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కనుక దేవుణ్ణి తనకు బలముగా చేసుకున్నాడు. వాస్తవానికి దావీదుకు స్వతహాగా తెలివితేటలు ఉన్నాయి. కష్టజీవి, పరిగెత్తగలిగిన వాడు. చిన్నతనంలో ఏది యుద్ధం చేయకముందే గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడే ఒక తోడేలు వచ్చి, సింహం వచ్చి తన గొర్రెల మందలో నుంచి గొర్రెపిల్లను తీసుకుపోతుంటే ఏం చేశాడంట? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తోడేలు వెంట, సింహం వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి, సింహము తోడేలు ఎంత స్పీడ్తో పరిగెత్తుతాయి. అప్పుడప్పుడు బైక్లు ఆ షోరూమ్ వాళ్ళు మనకి యాడ్ ఇచ్చేటప్పుడు ఆ బైక్ పక్కన ఒక సింహం పరిగెత్తుతున్నట్టు చూపిస్తాడు, ఒక గుర్రం పరిగెత్తుతున్నట్టు చూపిస్తాడు. అంటే అర్థం ఏంటి? అట్లా అంత స్పీడ్గా ఉంటుంది. గంటకు 100 మైళ్ళు స్పీడు, 120 మైళ్ళ స్పీడుతో అవి వెళుతుంటాయి. దావీదు మెరుపు వేగంతో పరిగెత్తగలిగినవాడు. దావీదు గుండె ధైర్యం కలిగినవాడు, సింహపు గుండె లాంటి గుండె కలిగినవాడు. గొర్రెపిల్ల ఏంటో పోతే పోని, ప్రాణం పోయిద్దరా బాబు అని ఆలోచించినవాడు కాదు. కనుక దాన్ని కొట్టి దాని నోటి నుండి ఆ గొర్రెపిల్లను రక్షించుకోగలిగిన గొప్ప త్యాగం కలిగినవాడు. ఎంత గొప్ప వ్యక్తి! ఏమని చెప్పాలి? నా బలము నా జ్ఞానము, నా బలము నా ఆరోగ్యం, నా బలము నా యొక్క భోజన పానీయం, నా బలము నా పరుగు, నా బలము నా తెలివి అనలేదు. కానీ 18వ కీర్తన 1వ వచనం, యెహోవా. కనుక దేవుణ్ణి నీవు బలముగా చేసుకో. మన బలము క్రమక్రమం తగ్గిపోతుంటుంది కదా. వయసు పెరుగుతున్న కొలది ఏమవుతుంటుంది? మాటలో వణుకు వచ్చేస్తుంది, చూపుల్లో తడబడిపోతాం, నడకలో స్పీడ్ తగ్గిపోద్ది, నిర్ణయాలు చేయటం గలిబిలైపోతూ ఉంటాం. 20 ఏళ్ల వయసులో ఉన్నట్టుండగలమా?
25 ఏళ్ల వయసులోలాగా ఉండగలమా? ఒకవేళ ఉండాలని ఆలోచన ఉంటుంది కానీ ఉండలేం. ఎందుకు? శరీరం సహకరించదు, బలం తగ్గిపోతుంది. కానీ మరణం వరకు బలము తగ్గక అలాగే ఉండేది ఒకే ఒకటి, దేవుడే. కనుక దేవుణ్ణి తనకు బలముగా చేసుకున్నాడు. ఆయన అంటున్నాడు, యెహోవా నా బలము. యెహోవా ఏమంటున్నాడు? ప్రభువుకు యెహోవాయే నాకు బలమయ్యున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను గమనించండి. అది కాదు, దేవుని వాక్యములో నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31 వచనాలు. 40వ అధ్యాయము. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురు, అలయక పరిగెత్తుచు సొమ్మసిల్లక. కనుక ఎవరికంట బలము? యెహోవా కొరకు. ప్రభువా, నీవు నా జీవితంలో నీవు కార్యం చేయకపోతే నేను ఎట్లా బలవంతురాలుగా ఉండగలను? నీవు నా యొక్క కుటుంబంలో నీ కార్యాలు జరిగించకపోతే ఎలా? నీవు నా జీవితంలో నీవు కలుగు చేసుకోకపోతే ఎలాగూ నేను బలవంతుడిగా మారగలను? కనుక ప్రభు కొరకు ఎదురు చూసువారు. ఎవరి కొరకు ఎదురు చూడాలంట? వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. కానే కాదు, నీకు దేవుడే నీ బలమై ఉన్నాడు. దేవుని కొరకు ఎదురు చూడటం నేర్చుకోవాలి. దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తుల్లో చదువు లేనోడున్నా వానికి చదువుకున్నవాడికి, పెద్ద తెలివిమంతుడు ఎదురు చూసినా అసలు తెలివే లేదనుకున్న వానికి కూడా సహాయపడతాడు. లోకంలో వారు ఒక వ్యక్తి తన కొరకు ఎదురు చూస్తున్నాడంటే ఎప్పుడు స్పందిస్తారు తెలుసా? తన కొరకు ఎదురు చూసే వ్యక్తి యొక్క స్థాయిని బట్టి స్పందిస్తారు. అంతే కదా? మన కొరకు మనము ఎవరి కొరకు ఎదురు చూస్తున్నామో వారు మన స్థాయిని బట్టి మనకు స్పందిస్తారు. లేదా నీవు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావో వారి స్థాయిని బట్టి నీవు స్పందిస్తుంటావు. కానీ దయగలిగిన దేవుడు స్థాయితో భేదం లేకుండా, వయసుతో భేదం లేకుండా, తెలివితేటలతో భేదం లేకుండా, నీవే నా దిక్కు, నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నా, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నా, సహనంతో నీ వైపే చూస్తున్నానని దేవుని కొరకు కనిపెట్టుకుంటారే, వాళ్ళ విషయంలో దేవుడు స్పందించకుండా ఉన్నాడు. దావీదు మాట అంటాడు, కీర్తనల గ్రంథం 40వ కీర్తన 1వ వచనములు మాట అంటాడు. కీర్తనల గ్రంథం పరిశుద్ధ గ్రంథములో నుండి, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను, దేవునికి స్తోత్రం. కనుక అన్ని నిలిపాడు, కనిపెట్టుకున్నాడు. దేవుడే తన బలమయ్యాడు. జిగటగలిగిన ఊబిలో కూరుకుపోయే వ్యక్తిని దావీదుని ఇట్లా పట్టుకొని ఏం చేశాడు? పైకెత్తాడు. కనుక అతడు అన్నీ కోల్పోయాడు, ఇక మునిగిపోయాడు. దావీదు లేడనుకున్నారు. దావీదు కొడుకు అబ్షాలోము తిరుగుబాటు చేశాడు. ఇక దావీదు పని స్మాష్ అయిపోయింది, కుటుంబమే తిరగబడింది అనుకున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నేను దేవుని కోసం కనిపెట్టుకున్నాను, నా రక్షణకర్త అయిన దేవుణ్ణి బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను, ఆయన నన్ను పైకెత్తెను. నిన్ను పైకెత్తే దేవుడు ఉన్నాడు, నీకు తెలుసా? నిన్ను పైకెత్తగలిగిన దేవుడు. మునిగిపోతున్నాను, లేను, జారిపోతున్నాను, ఎవరు సహాయానికి రారు, నా స్థితి ఇంతే అని నువ్వు కృంగిపోని అవసరం లేదు. హబక్కులాగా మాట్లాడటం నేర్చుకోవాలి, హబక్కులాగా ఆలోచించటం నేర్చుకోవాలి. ఏమని? ప్రభువు యెహోవాయే దావీదుకు దేవుడు బలము కాబట్టి కదా ఎవరిని జయించాడు? గొల్యాతును జయించాడు. బలవంతుడైన గొల్యాతు ఎంతో ఎత్తు, ఎంతో బరువైన వాడు, తెలివైన వాడు, వీటి కలిగిన వాడు, బాణము కలిగిన వాడు, ప్రజలందరినీ భయపెట్టిన వాడు. 40 దినాలు ఇజ్రాయేల్ ప్రజలు బీతిల్లారంట. ఇంతమందిని భయపెట్టగలిగిన భయంకరమైన వికృత రూపం కలిగిన శత్రువు ఫిలిస్తీయుడైన గొల్యాతు. ఇలాంటి గొల్యాతును చెప్పండి, దావీదు ఏం చేశాడు? చిటికలో ఓడించాడే.
కేవలము ఆయుధం లేకుండా, కత్తి ఈటే డాలు లేకుండా, ఏటిలో దొరికిన ఒక చిన్న రాయి తీసుకొని ఆ రాయితో ఎవరిని పడగొట్టాడు? కారణం ఏంటో తెలుసా? ప్రభువు యెహోవాయే. దేవుడు నీకు బలమైన నాడు నీ దగ్గర పెద్ద సబ్జెక్ట్ ఉండని అవసరం లేదు. దేవుడు నీకు బలమైన నాడు నీ చుట్టూ పెద్ద పెద్ద అనుభవశాలలు ఉండని అవసరం లేదు. దేవుడు నీ బలమైన నాడు నీకు గొప్ప ధనధాన్యాలు ఉండని అవసరం లేదు. దావీదు చేతిలో ఉన్న రాయి ఉన్నా చాలు నీకు జయమే. మోషే చేతిలో ఉన్నట్టు కర్ర చాలు, సముద్రం పాయలైపోద్ది. అర్థమైందా? ఆయన లేకుండా, ఆయన నీవు బలముగా చేసుకోకుండా, ఆయన నీవు బలముగా ఆస్వాదించకుండా, గొలియాతులాగా ఎన్ని ఆయుధాలు లోకాన్ని ధరించుకున్నా బోర్ల పడటం తప్ప జయం రాదు. బోర్ల పడటం తప్ప నిజమైన జయాన్ని చూడలేం. కనుక హబక్కు ఏమంటున్నాడు తెలుసా? నేను యెహోవా యందే. ఎందుకు ఆనందిస్తావు అంటే 3 కారణాలు. ఒకటి, ప్రభువు యెహోవాయే నా రక్షణకర్త. ఆయన నా రక్షణకర్త, నన్ను రక్షించిన వాడు, నాకు రక్షణకర్త అయిన వాడు. అది నా సంతోషం. రెండవది తన సంతోషం ఏంటి? ప్రభువు యెహోవాయే నా బలము, నా బలము. ఈ మాటను నీవు ప్రతినిత్యం స్మరించాలి. నీవు బలహీనపరచబడినప్పుడల్లా ప్రభువా నా బలము నీవే. నీవు ఏడుస్తూ ఉన్నప్పుడల్లా నా ధైర్యం మీరే. నీవు ఆదరణ కోల్పోయినప్పుడల్లా నా సహాయం మీరే. నీవు ప్రయాణిస్తూ ఉన్నప్పుడల్లా, నీవు ఆలోచించే ప్రతి ఆలోచనకు సమాధానము దొరకనప్పుడల్లా, నీ కష్టాలకు విరుగుడు లభించనప్పుడు, నీ పరిస్థితులు తనుమనుకలవుతున్నప్పుడు, అయ్యా హబక్కుకు మీరు బలమయ్యారు కదా, నా బలము కూడా మీరే. ప్రవక్త అయిన హబక్కును బలవంతుడుగా చేశావు కదా. తోటలు పోయినాయి, పశువులు పోయినాయి, ధాన్యములు ద్రాక్షాలు పోయినాయి, అంజూరాలు పోయినాయి, అయినా సంతోషించాడు కదా. అతనికి మీరు బలం, నాకు కూడా మీరేనయ్యా. దేవుని మీద ఆధారపడతావా? ఈరోజు దేవుని స్తుతించే ముందు, దేవుని బలలో చేవేసే ముందు, ప్రభువును కొనియాడుతూ విరిగి నల్లిన హృదయముతో సరిచేసుకునే ముందు, ఇప్పటి వరకు నేను నిన్ను నా బలముగా చూడలేకపోయానయ్యా. ఏదో తాత్కాలిక ప్రార్థన, తాత్కాలికంగా ఆరాధన, తాత్కాలికంగా వచ్చి వెళ్ళటం నేర్చుకున్నాను. అదేమంటే అసలు రాకుండా నేను దూరం అయిపోయాను. కానీ నిజంగా నీవే నా బ్యాక్ బోన్, నీవే నా యొక్క ఆధారం, నీవే నాకున్న సమస్తమని నేను గ్రహించలేకపోయాను. అందుకే నేను అనేక విషయాల్లో ఎదగలేకపోతున్నాను. సరిచేసుకుంటే ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. సరిచేసుకుంటే మేలు పొందుకుంటావు. దేవుడు తిరిగి నిన్ను తన బలముతో నింపుతాడు. శారా జీవితం మనకు తెలుసు. ముసలితనములో దేవుడు ఆమె గర్భములో నుండి సాకునిచ్చాడు. ముసలితనములో ఆమె బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక, ఆ మాట చదువుతారా? 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిన దైనను గర్భము ధరించుటకు, గమనించరేం పొందుకున్నదంట? ఆమె శక్తి పొందుకొనడానికి కారణం ఏంటంటే వాగ్దానము చేసిన దేవుడు, ఆయనే కారణం. తన ఆరోగ్యము కారణం, తన వయస్సు కారణం కాదు, తన అనుభవం కారణం కాదు, ఏమండి తను తీసుకునే జాగ్రత్తలు కారణం కాదు. ఆమె చెప్తున్న మాట ఏంటో తెలుసా? వయస్సు గతించినదైనను, అద్భుతం జరగటం లేదు, అనుకున్నవి జరగటం లేదు, ఇంకా వెనకబడిపోతున్నాను, ఇంకా జారిపోతున్నా, దిగజారిపోతున్నా, దిగులు పడిన అవసరం లేదు, కృంగిపోయిన అవసరం లే, నీరు గారిపోయిన అవసరం లేదు, నెగిటివ్గా ఆలోచించవలసిన అవసరం లేదు, ఇక లేదు అనే చీకట్లోకి నిన్ను నీవు నెట్టివేసుకొని అవసరం లేదు. శారాను చూడు, 90 సంవత్సరాల శారా, వయస్సు గతించిపోయిన గర్భము ధరించుటకు శక్తి అంటే బలము పొందినది. దేన్ని బట్టి బలం పొందుకుందంట చెప్పండి? అక్కడ లేఖనం ఏం చెప్తుంది? వాగ్దానము చేసిన వాడు, అది ఉద్దేశం. చెప్పిన వ్యక్తి అబ్రహాం అని కాదు ఆమె నమ్మకం. లేదు, వేరే వాళ్ళు చెప్తే నేను నమ్మను, నా భర్త ఆయన చెప్పాడు అని కాదు. లేకపోతే మా ఇంట్లో ఎలియాజరు పనివాడు భక్తిపరుడు, ఎలియాజరు చెప్పాడు కాదు.
ఆమె ఏంటంటే వాగ్దానము చేసిన వాడు ఆయన. మన బలము మన పరిస్థితులకు అవతలుండాలి. ఇది నేర్చుకో. మన బలము మన రక్త సంబంధానికి అవతలుండాలి. ఇది ఆలోచించి, మన బలము మన ఆర్థిక పరిస్థితులకు బయట ఉండాలి. ఇవన్నీ కూడా అవసరాలే. మన నిజమైన బలము ప్రభువైన యెహోవా. దేవుని సేవకుడు ఏమంటున్నాడు? అన్నీ పోయినా నేను ఆనందిస్తా, కారణం నా రక్షణకర్త. 2 నా బలము. 3వది చదవండి ప్రార్థన చేసుకునే ముందు. దేవుని వాక్యములో నుండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి, హబక్కు గ్రంథం 3:19. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద. దేవునికి స్తోత్రం. 3వదిగా ఆయన నీ స్థితిని మార్చేవాడు. నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయువాడు. ఎక్కడ నడిపిస్తాడంట? స్థలాలు 2 రకాలు, సాధారణమైనవి, ఉన్నతమైనవి. కొన్ని సిటీస్కి వెళ్ళినప్పుడు, అమ్మో ఇక్కడండి గజం కూడా కొనలేమండి. ఎందుకు? ఉన్నత స్థలాలు. ఇక్కడ నిలబడటం కూడా కష్టమండి. ఇలాంటి హోటల్లోకి మనలాంటి వాళ్ళు వెళ్ళి రావటం కూడా కష్టమే. ఉన్నత స్థలాలు, రాజులు మాత్రమే ఉండే స్థలాలు, నాయకులు మాత్రమే తినే స్థలాలు, లోకములో పేరెన్నిక గడించిన వారు మాత్రమే సంతోషించే స్థలాలు. దేవుని వాక్యం చెప్తుంది, నేను ఎప్పుడైతే దేవుని ఆనందించానో దేవుడు నాకు రక్షణ అయ్యాడు. 2 దేవుడు నాకు బలమైనాడు. 3 నన్ను ఆయన ఉన్నతమైన నన్ను నడవచేయువాడు ఆయన. అక్కడ రాయబడిన మాట ఏంటి? నన్ను నడవచేయును అంటే నన్ను నడిపించేదాయన. మనం పాడుతాం కదా, నడిపిస్తాడు శ్రమలోనైనా. అడుగులు తడబడవచ్చు, తడబడిన స్థితి కావచ్చు, కుంగిపోయిన స్థితి కావచ్చు, నిలబడలేని స్థితి కావచ్చు, ఆలోచించలేని స్థితి కావచ్చు. ఏమండి, జీవితము అస్తావ్యస్తము కావచ్చు. బైబిల్ చెప్తుంది, ఎందుకు హబక్కు గారు మీరు మాత్రమే, వారు వలలకు బలిస్తున్నారు, వలలకు ధూపం వేస్తున్నారు, వారు తమ బలమును నమ్ముకుంటున్నారు, వారి సంపదనే బలముగా అనుకుంటున్నారు, దేవుని ప్రజలేమో ధర్మశాస్త్రం నిరార్థకం చేస్తున్నారు. హబక్కు కాలం అంతా గజిబిజిగా ఉంటే ఈయన మాత్రమే ఎంత సిస్టమేటిక్ భక్తి కట్టుకున్నాడు. పరిస్థితులు ఎలాగున్నా, కుటుంబంలో తుఫాన్లు ఎలాగున్నా, ఎలాంటి పరిస్థితులున్నా ప్రార్థన మానని విశ్వాసిగా, సమర్పణ మానని విశ్వాసిగా, విధేయత కలిగిన విశ్వాసిగా, సంఘ క్రమానికి లోబడే విశ్వాసిగా, పరిశుద్ధతను అనుసరించే విశ్వాసిగా, ప్రభువును ప్రేమించే విశ్వాసిగా నీవు ఉంటే ఈ 3 అంతల అనుభవం నీ అనుభవంగా దేవుడు చేస్తాడు. ఈ 3 అంతల ఆశీర్వాదాన్ని నీ అనుభవంగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నా కాళ్ళను లేడి కాళ్ళ ఉన్నత స్థలములలో నన్ను. బైబిల్లో కుటుంబీకులేమో గోతులో పడేశారు, దేవుడేమో ఉన్నత స్థలాల్లో నిలబెట్టాడు. ఆదికాండం చదువుతారా ఆ మాటను ఒకసారి? ఆదికాండం 40వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం 42వ వచనం. ఆదికాండం 41వ అధ్యాయం 42వ వచనం చదువమ్మా. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు. చేతికి ఏం పెట్టాడంట? ఉంగరం. పెట్టినోళ్ళు ఎవరు? ఫరో చేతికి ఉంగరం పెట్టాడంటే ఎలాంటి ఉంగరం పెట్టి ఉంటాడు? ఆలోచించండి. మనం అప్పుడప్పుడు మనకు దగ్గర బంధువులు ఫంక్షన్కి, ఏదన్నా బర్త్డే ఫంక్షను లేకపోతే ఇంకా మ్యారేజ్ ఏదైనా అయితే వెళతాం. వాళ్ళు చాలా మనకు కావలసిన వాళ్ళు అయితే మనం ఏదన్నా గోల్డ్ పెట్టాలనుకుంటే ఒక రింగ్ తీసుకెళ్తాం. అది చాలా రింగ్. ఈ మధ్య నిన్న పేపర్లో చూశాను, వాళ్ళ ఫ్రెండు పెళ్ళికి ఆ సిస్టర్ వెళ్ళారు, 35 లక్షల రూపాయల వజ్రాల ఉంగరం ధరింపజేశారంట. ఏంది గిఫ్ట్గా 35 లక్షల రూపాయలు. నేను అనుకున్నాను, యోసేపు చేతికి పెట్టిన ఉంగరం ఇంకెంత అయ్యి ఉంటుందో.
యోసేపు చేతికి రాజు చేత యోసేపు ఏలికి ఉంగరం. కుటుంబీకులేమో కొట్టి అన్నయ్య అన్నయ్య అని బ్రతంలాడినా పట్టించుకోకుండా గోతులో పడేసి చచ్చిపోతే వదిలేద్దాం అనుకున్నారు, బ్రతికితే అమ్ముదాం అనుకున్నారు. ఏదో దేవుడి దయ వల్ల చావక బ్రతికాడు, అమ్మేశారు. అమ్మబడిన యోసేపు దేవుడు ఉన్నత స్థలాలలో తీసుకెళ్ళాడు. ఎలాంటి ఉన్నత స్థలం అంటే ఫరో 2వ రథం మీద, ఫరో ఎదుట నిలబడటమే గొప్ప డిగ్రీ ఆ దినాల్లో. మీకు తెలుసా, ఒక ప్రైమ్ మినిస్టర్ ముందు, ఒక దేశ ప్రధాని ముందు నిలబడే ఆధిక్యత, ఆ వరుసలో ముందు ఆయన ముందు కూర్చునే వరుసలో నీకు కూడా ఒక ప్లేస్ దొరికితే దానిని ఏమన్నా ఈయన కూడా సెకండ్ ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ అలా కాదు జరిగింది. యోసేపును ఫరో ఏం చేశాడంట, రథం మీద నిలబట్టం కాదు, రథం మీద ఎక్కించుకొని చేతికి ఉంగరము, మెడకు బంగారు గొలుసు, 43 తన 2వ రథం మీద అతనిని ఎక్కించను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని, ప్రియులరా, ఈ స్థితిలో నిన్ను నడిపించగలిగిన లోక స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఈ స్థితిలో నిన్ను దీవించగలిగిన తల్లిదండ్రులు ఉన్నారా? చెప్పండి. ఈ స్థితిలో నీకు భవిష్యత్తు ఇవ్వగలిగిన ఈ లోక జ్ఞానం ఎక్కడైనా ఉన్నదా? మరెందుకు నీవు వారిని బలముగా చేసుకుంటావు? మరెందుకు వారు లేకపోతే నేను బ్రతకలేనన్నట్టు దేవుని విషయాలలో మనుషుడు ఎందుకు ఇంత అశ్రద్ధగా బ్రతుకుతుంటాడు, ఇంత భయం లేనివాడుగా బ్రతుకుతుంటాడు? హబక్కును చూసి నేర్చుకో. ఆయన అంటున్నాడు, అన్నీ పోయినా నాకు సంతోషమే, ఎందుకంటే ప్రభు పోలేదుగా. అన్నీ పోయినా నేను ధైర్యంగా ఉంటా, ఎందుకంటే ప్రభు నాతో ఉన్నాడు కదా. ఆయన నా రక్షణ కర్త, ఆయన నా బలమైన దేవుడు. ఆయన నన్ను, నా కాళ్లను లేడి కాళ్ల వలె చేసి ఉన్నత స్థలాలలో గోతులో ఉన్నవాడిని గోపురం మీద నడిపించిన యేసయ్య. ఇవ్వండి, అనాథ బాలికగా ఉన్న ఎస్తేరును సింహాసనం మీద షుషానులో కూర్చోబెట్టిన దేవుడు. రాజు గుమ్మము దగ్గర కాపలాదారుడుగున్న మొర్దెకైని గుర్రం మీద తిప్పిన దేవుడిన. గొర్రెలు కాసుకుంటున్న దావీదును గొప్ప రాజుకు చేసిన దేవుడిన. చేపలు పట్టుకుంటూ చేపల వాసనతో చిరిగిన బట్టలతో బ్రతుకు తెరువు కోసం బ్రతుకుతున్న పేతురును యెరూషలేము వీధుల్లో అపోస్తలుడుగా తిప్పిన దేవుడిన. పేతురు నీడ తమ మీద పడునేమో అని అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం చివరి భాగాలు చదువుతుంటే, అతని నీడైన పడునేమో అని రోగులను తెచ్చి వీధుల్లో కూర్చోబెట్టారంట. మంచాల మీద తీసుకొచ్చారు, పరుపుల మీద తీసుకొచ్చారు. పేతురు గారు, ఇంటి దాకా రానవసరం లేదండి, నూనె రాసి ప్రార్థించిన అవసరం లేదు, మా ఇంట్లో మీరు కాఫీ టీ తాగనవసరం లేదు, కనీసం మా వాడి పక్కగట్ల వెళ్ళండి, మీరు నీడబడిద్దేమో, మీరు నీడపడితే చాలు. ఎంతగా దేవుడు ఆస్వాదించాడండి. ఆయన ఉన్నత స్థలాల్లో నడిపించేవాడు. అపోస్తులను, పామరులను అపోస్తులుగా చేశాడు, పామరులను పండితులుగా దేవుడు మార్చాడు, అయోగ్యులను యోగ్యులుగా చేసేవాడు. ఈరోజు ప్రార్థన చేయబోతున్నాను, ప్రభువా నీలో నేను ఆనందిస్తానయ్యా. ఇక చాలు ఈ లోకం, ఇక చాలు ఈ స్నేహం, ఇక చాలు ఈ పరుగు, ఇక చాలు ఈ ప్రయాస, ఈ హడావుడి, ఈ గుండె దడ, ఇక చాలు. నీలో ఆనందిస్తానయ్యా, ఆనందిస్తాను. మోకరించావా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నన్ను కనికరించు, నీలో సంతోషించే వ్యక్తిగా నన్ను మార్చయ్యా, నీలో ఆనందించే వ్యక్తిగా నన్ను మార్చయ్యా. నా బిడ్డలు నీలో సంతోషించేవారుగా వారు చూడలేకపోతున్నానయ్యా. నిన్ను బట్టి సంతోషాన్ని మాకు ఇవ్వు ప్రభువా. నీవు మమ్మల్ని రక్షించుకున్నావు. ఆ విలువలు ఎరగని వ్యక్తిగా నేను బ్రతికినా ఇంతకాలం, కృతజ్ఞత లేని వ్యక్తిగానే బ్రతుకుతున్నాను ఇంతకాలం, సేవకులు ఎంతగా అరిసి చెప్పినా విధేయత చూపని వ్యక్తిగానే బ్రతుకుతున్నాను ఇంతకాలం. ఓ ప్రభువా నన్ను క్షమించు, నీలో సంతోషించే వ్యక్తిగా చేయి. నీవే నా రక్షణని, నీవే నా బలమని, నీవే నా నడకను ఉన్నత స్థలాల్లో నడిపిస్తావని నేను నమ్మటం నాకు నేర్పు. ప్రార్థన చేసుకో. కృంగిపోయిన వ్యక్తిగా ఉండకు. నడక చెదిరిపోయినదని, దిగజారిపోయిన స్థితిలో ఉన్నానని, లేవనెత్తబడిన స్థితిలో ఉన్నానని, కన్నీళ్ల మధ్య బ్రతుకుతున్నానని, కలిసి రాని వ్యక్తిగా ఉంటున్నానని, ఆశలు ఎన్నో ఉన్నాయి కానీ ఏ మాత్రము సక్సెస్ లేని వ్యక్తిగా బ్రతుకుతున్నానని కృంగిపోతున్నావేమో.
ప్రభు వైపు చూడు, ప్రభువును బలముగా చేసుకో. హబక్కులాగా ఆయనలో ఆనందించటం నేర్చుకో. దేవుడు నీ స్థితిలో అద్భుతం చేస్తాడు. నీ పరిస్థితులు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. వారు వలలకు బలు ఇచ్చినట్టు, వారు ఆ యొక్క ధర్మశాస్త్ర నిరార్థకం చేసినట్లు ఎంతకాలము దేవుని మాటలు నిరార్థకం చేసుకుంటూ వెళతావు? ఎంతకాలము దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా వెళతావు? ఎంతకాలము నీ యొక్క భౌతిక సంబంధమైన ఈవులకు అవే దైవములుగా చూసుకుంటూ వాటి చుట్టూ నీ మనసును తిప్పుకుంటావు? ప్రభువా, నన్ను క్షమించు. నీవే నా ఆస్తి, నీవే నా బలము, నీవే నా ఆధారం, నీవే నా సమస్తం. నీలో నేను ఆనందిస్తానయ్యా, నీలో నేను అతిశయిస్తానయ్యా, నీలో నేను కొనసాగుతానయ్యా. హబక్కులాగా నన్ను చేయవా? దేవుడు అలాగ నేను చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు అలాగ నేను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు అలాగ నీ బిడ్డలను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపటానికి వీళ్ళ ఇష్టం కలిగి ఉన్నాడు. ఉన్నత స్థానాలలో పరలోకములో నిన్ను నడిపించటం కొరకు ప్రభు శిలువలో ప్రాణమే పెట్టాడు కదా, రక్తాన్ని ధారపోసాడు కదా. భూమి మీదే కాక ఉన్నతమైన స్థలం పరలోకం. పరలోకం కంటే ఉన్నతమైన చోటు ఎక్కడుంది? అక్కడ నిన్ను నడిపించటానికి మన రక్షకుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన రక్తమును ధారపోసాడు. ఆయన మన కొరకు తన ప్రాణమును పానముగా పెట్టి మన కొరకు మరణించి తిరిగి లేచాడు. ప్రభువా, నేను నీ ఎడల కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉంటా. నీ సంఘాన్ని నేను ప్రేమిస్తా. అనేక ఆత్మల కొరకు ప్రయాసపడతా. రక్షణ ఆనందం కలిగిన వ్యక్తిగా ఉంటా. నన్ను సిద్ధపరచని ప్రార్థన చేసుకో. అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి ఆశీర్వదించినట్లు పరీక్షించుకుంటూ ప్రవహించుకుందాం.